రావణుని కుమారుడైన మేఘనాదుడు గొప్ప పరాక్రమవంతుడు. అతనికి మాయా యుద్ధ విద్యలలో మంచి ప్రావీణ్యం ఉంది. దేవతలను, ఇంద్రుడిని కూడా జయించగల శక్తి అతనికి ఉంది. రామరావణ యుద్ధ సమయంలో మేఘనాదుడు రాక్షస సైన్యానికి నాయకత్వం వహిస్తాడు. అతడు తన అద్భుతమైన మాయాశక్తులతో వానరులను, రాముడి సైన్యాన్ని తీవ్రంగా నష్టపరుస్తాడు. లక్ష్మణుడు కూడా మేఘనాదుని బాణల ధాటికి మూర్ఛపోతాడు. ఒకానొక్క సమయంలో మేఘనాదుడు ఇంద్రుడితో యుద్ధం చేయడానికి సిద్ధమవుతాడు. ఇంద్రుడు దేవతల సైన్యంతో మేఘనాదుని ఎదుర్కొంటాడు. ఇరువురి మధ్య భీకరమైన యుద్ధం జరుగుతుంది. మేఘనాదుడు తన మాయా అస్త్రలతో ఇంద్రుడిని ఓడిస్తాడు. బ్రహ్మాస్త్రం ఉపయోగించి ఇంద్రుడిని బంధిస్తాడు. ఇంద్రుడిని బంధించిన తరువాత మేఘనాదుడు అతడిని లంకకు తీసుకువెళ్తాడు. ఇంద్రుడిని బంధించాడని తెలిసి బ్రహ్మదేవుడు లంకకు వచ్చి మేఘనాదుడిని కలుస్తాడు. ఇంద్రుడిని విడిచిపెట్టమని మేఘనాదుడిని కోరతాడు. బ్రహ్మదేవుడు మేఘనాదుడి పరాక్రమానికి మెచ్చి అతనికి ఇంద్రజిత్ అనే బిరుదును ప్రసాదిస్తాడు. ఇంద్రజిత్ అంటే ఇంద్రుడిని జయించినవాడు అని అర్థం. బ్రహ్మదేవుడి మాటను మన్నించి మేఘనాదుడి ఇంద్రుడిని విడిచిపెట్టాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.